ప్రియులరా, ప్రభు దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. ఈ అక్టోబర్ నెలంతా దేవుని యొక్క స్వరం ఉదయమే వింటున్నారు. ప్రభుకి స్తోత్రం. ఈ దినమందు ఈ 30వ రోజు, ఆమేన్. ఈ నెల చివరి దినాలలో ఇంకొక రోజు మాత్రమే ఉంది. ఈ దినమందు దేవుడు మీతో మాట్లాడుటకు ఆశపడిన మాట మీ కొరకు చదువుతున్నాను. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయములో 28వ వచనములో ఒక భాగమును మాత్రము చదువుతున్నాను. మీరు ఏక భావముతో స్థిరముగా ఏక ఆత్మతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు. ఇందులో మీరు ఒకే ఒక మాటను గమనించాలి. ఆత్మ వలన ఒక దృఢత్వము, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ఒక స్థిరమైన భావమును తీసుకొస్తుంది. మనస్సులో ఒక స్థిరమైన ఏక మనస్సు, తలంపులలో ఏకత్వం, ఆలోచనలలో ఏకత్వం, అన్నీ ఒకటే. అలాగైతే ఈ స్థిరం లేనటువంటి పరిస్థితి తమిళ్లో ఎలాగంటే, పట్టుకుంటే ఆ యొక్క చింత కొమ్మే పట్టుకోవాలి. ఎందుకంటే ఆ చింత కొమ్మ బలమైంది, గట్టిది. వెళ్ళి ఆ మునగ కొమ్మ పట్టుకున్నావు చూడు అంటే ఏమని అర్థం? ఎలాగంటే అలా పట్టుకుంటే ఆ మునగ చెట్టు ఇరిగి మనము పడిపోతాం. ప్రభు నామములో నేను మిక్కిలి ప్రేమతో చెప్పేటువంటి మాట ఏమిటంటే, ఎల్లప్పుడూ ఆత్మలో మీరు ఏకభావము కలిగి ఉండండి. నేను ఆత్మ అభిషేకము పొందినవాడను. పరిశుద్ధాత్ముడు ఎన్నటికీ నా పక్షమున తప్పు చెయ్యడు. పరిశుద్ధాత్ముడు నా ఇంటిలో ప్రతిదీ మంచిగానే చేస్తాడు. ఆయనకు తెలియకుండా ఏది నా జీవితంలో జరగడం లేదు. ఈరోజు ఆయన చిత్తము ప్రకారమే జరగబోతుంది. ఆయన చిత్తానికి నన్ను అప్పగించుకుంటున్నాను, ఆయన నడిపిస్తాడు అని మీరు సువార్త పక్షమున మీరు పోరాడి ప్రార్థిస్తూ రండి. మీ ఆత్మ ఎల్లప్పుడూ స్థిరముగా ఉంటుంది. ఆమేన్. నాకు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినాలలో మీరు ఏ పోరాటమునైనా మీరు సమాలించగలరు, దేన్నైనా మీరు ఎదిరించగలరు. ఆఫీస్కి వెళ్ళే వారికి చెప్తున్నాను, పోరాటమా చింతించకండి. వ్యాపారమా పోరాడుతున్నారా సోలిపోకండి. శరీర బలహీనతతో ఉన్నటువంటి వారు సుదీర్ఘకాలం బలహీనమా, ప్రభునందు స్థిరమైన నమ్మకముతో ఉండండి. పిల్లలతో పోరాటమా, నా దేవుడు అద్భుతము చేయబోతున్నాడని చెప్పండి. ఖచ్చితంగా ఒక మార్పు కలుగుతుంది. అందుకొరకై ఇప్పుడు మనం ప్రార్థించుదాం నాతో కలిసి. ఆమేన్. కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి ప్రార్థించండి. తండ్రి, మీ బిడ్డల మీద మారని మీ హస్తముంచండి. కదల్చబడని స్థిరమైన ఆత్మీయ జీవితము జీవించుటకు ఈ అభిషేకము చేత మీ బిడ్డలను, వారి పాత్రలను నింపుమని నేను ప్రార్థిస్తున్నానయ్యా. దేవుని యొక్క దయగల హస్తం మీ బిడ్డల మీద నిలబడాలయ్యా. దేవ, గడచినవి గడిచినట్లే ఉండాలి. ఇక మీదట అభిషేకములో స్థిరమైన ఏకభావము బిడ్డలకు దయచేయండి. ప్రార్థన ఆలకించిన ప్రభువుకు స్తోత్రం. నడిపించబోయే ఆశ్చర్య కార్యములకై మీకు స్తోత్రం తండ్రి. దేనిని గురించి చింతించకుండా, భయపడకుండా, అదరక బెదరక ప్రభునందు మన ధైర్యముతో, మనస్సులో స్థిరత్వముతో అన్ని సమస్యలను ఈరోజు ఎదుర్కోవడానికి మీ బిడ్డలకు నూతన కృప ఇస్తున్నందుకు స్తోత్రం. వందనాలు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రం. మీరు చేతుల పైకెత్తి, ప్రభువా, ఈరోజు చెయ్యబోయే అద్భుతములకై స్తోత్రం అని చెప్పండి. దేవుడు కృపగా మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రభునందు సంతోషించండి. మరలా కలుసుకుందాం. ఎదుటి వారికి షేర్ చేయండి. అనుదినము పరిశుద్ధాత్మునితో ఈ క్లుప్త సందేశమును గూర్చి ఎదుటి వారితో మీరు మాట్లాడండి. మీ చెవులలో విన్నది కన్నులారా చూసింది, కన్నవాటిని విన్నవాటిని ఎదుటి వారితో పంచుకోనండి. అప్పుడు వారి విశ్వాసం స్థిరపడుతుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528336 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.